చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ వ్యవసాయ విభాగం ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి. విపత్తులు వచ్చినా పరిహారం ఇవ్వడం లేదన్నారు. ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏ పంటకు కనీస మద్దతు ధర లేదన్నారు నాగిరెడ్డి. ఏరియా హార్టికల్చర్ కింద 18 లక్షల హెక్టార్లే ఉన్నప్పటికీ కూడా అగ్రికల్చర్ కింద 34 లక్షల హెక్టార్లు ఉన్నా కూడా హై వాల్యూ క్రాప్స్ రాయలసీమ హార్టికల్చర్ హబ్. సో మేజర్ పంటలు అక్కడి నుంచి రాయలసీమ మొత్తం ప్రమాద గంటికలు మోగుతున్నాయని చెప్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన వరి అనేది కోస్తా జిల్లాల్లో పంట. ఇప్పుడు అక్కడ కేసీకే కెనాల్ కింద పంట కూడా కడప జిల్లాలో నష్టపోయారు, నంద్యాల జిల్లాలో నష్టపోయారు. వరిలో విషయం కూడా ఇవాళ అక్కడ ఎంఎస్పీకి కూడా కొనుగోలు లేక అక్కడ కూడా రోడ్లు ఎక్కుతున్నారు. గత సంవత్సరం రోడ్లు ఎక్కారు ధాన్యం విషయంలో సూపర్ ఫైన్ వెరైటీకి. సో ఈ పంటల పరిస్థితి ఇట్లా ఉండి ఇంత పెద్ద ఎత్తున నష్టపోతుంటే రైతులు వస్తున్నా మీకోసం. సో ఒక్కటే నేను విమర్శగా చెప్పట్లేదు. వాళ్ళు వెళ్తున్న వాళ్ళని మీరుగా వెళ్ళి అరటి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆహా మన 18 నెలల్లో మీరు అరటి బ్రహ్మాండంగా అమ్ముకున్నారు కదా, మీరు పండగ చేసుకుంటున్నారు కదా అని అడగండి. అలాగే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆహా ఈ 18 నెలల్లో మీరు బ్రహ్మాండంగా మీకు ఉత్పత్తి వచ్చింది కదా, పత్తి మీకేం బ్రహ్మాండంగా ఉంది కదా, మీ ఇళ్లలో హ్యాపీగా ఏమేమి కొనుక్కున్నారు, ఏసీలు కొనుక్కున్నారా లేదా ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారా అని అడగండి. అలాగే మోంతా తుఫాన్ తర్వాతకు వచ్చిన తర్వాత ఈ కౌలు రైతుల దగ్గరికి వెళ్ళి, మీకు బ్రహ్మాండంగా ధాన్యం పంట పండింది కదా, మీకు ఈ సంవత్సరం కౌలు కట్టగా ఎంత మిగిలింది, మీరంతా ఆ డబ్బులు ఏం చేసుకుంటున్నారు, మీ ఇంట్లో ధనధాన్యాలతో లేకపోతే ధనరాశులతో మీ ఇంట్లో పెట్టెల నిండా డబ్బులు ఉన్నాయి కదా అని అడగండి. ఇవాళ మెజారిటీగా వెనుకబడిన వర్గాలు కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళని కాపాడకపోతే వీళ్ళు కన్నీరు పెట్టుకునే పరిస్థితి అది ప్రభుత్వానికి మంచిది కాదు, తద్వారా రాష్ట్రానికి మంచిది కాదు. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా గ్రామసీమల్లో వాళ్ళ ఆర్థిక సంక్షోభం పెరిగింది.